దొరవారి పెండ్లం మస్తు గొప్పది కానీ ఎడమ చేత బిచ్చమయ్యదట. హాగో అట్లనే ఉన్నది సర్కారు చేసిన కులగణన సర్వే ముచ్చట. ఇగో ఇక్కడ గుమిగూడి పెద్ద లొల్లి చేస్తున్నోళ్ళు సర్కారు చేసిన కులగణన చేసిన ఎన్యూమరేటర్లట. ఇంటింటికి తిరిగి పేర్లు అడిగి పద్ధతిగా రాసుకొని కంప్యూటర్లకు ఎక్కించినోళ్ళు వీళ్ళంతా. సర్వేకి పోతే తిట్టినా చీదరించుకున్నా ఓపికగా వివరాలు తెచ్చినోళ్ళు. అంత కష్టపడ్డ వీళ్లకు ఇంతవరకు పైసలు ఇయ్యలేదట. ఓర్ని 160 కోట్లు ఖర్చు పెట్టినాం, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సర్వే చేసినాం, నాకు ఈ గొప్ప అవకాశం రావడం అదృష్టం, మొట్టమొదట దేశంలో కులగణన చేసిన సీఎంగా నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది, అంత గొప్పగా చేసినాం, ఇంత పగడ్బందీగా చేసినాం అని ఓ పెద్దగా చెప్పిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదేనా చరిత్రలో నిలిచిపోవడంటే? ఇట్లా చేసుడేనా అదృష్టం అంటే? చరిత్ర సృష్టించుడు గర్వకారణం, వరించిన వరం. అదృష్టం అంటే కులంకుశంగా కులగణన చేసిన వాళ్ళకే పైసలు ఇయ్యకపోవడేనా? వాళ్ళ పొట్టగొట్టుడే రికార్డా? మరి 160 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు. వీళ్ళకి ఇయ్యకుంటే అవి ఎవల జోబులకు పోయినట్టు? వీళ్ళ కడుపు కొట్టి ఎవల కడుపు నింపుకున్నట్టు? సర్కార్ అబద్ధం చెప్తున్నదా లేకుంటే నడుమిట్లున్నోళ్ళు మింగి నీళ్లు తాగినరా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? పొద్దుగాలనే కలం కాగితాలు పెట్టుకొని ఇండ్లకి పోయి వాళ్ళ చేత తిట్లు తిని వివరాలు తెచ్చిన వాళ్ళకే పైసలు ఇవ్వకుంటే ఎట్లా? గింత మోసం ఉంటుందా? సీఎం దాకా ఈ ముచ్చట పోయిందా లేకుంటే నడుమిట్లున్నోళ్ళే ఇలా పైసలు నలిసిండ్రా అనేది తెలుసుకొని ఎన్యూమరేటర్లకు న్యాయం చేయాలంటున్నారు ఇలా ధర్నా చూసిన పబ్లికు.